ఏపీ అసెంబ్లీ సమావేశాలను లైవ్ లో చూద్దాం. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో జరిగే నో అండి, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఎక్కడండి? ఇదే ఇంతవరకు ఇంత దౌర్భాగ్యమైన ప్రతిపక్షాన్ని ఎప్పుడు మేము చూడలేదు. ఇది ఎక్కడిది? మీ బాధలుంటే మీరు చూసుకోండి, మీ పార్టీలో పోయేసి ఎందుకు ఇవ్వాలి? మీకు పద్ధతి లేకుండా చేస్తారు. ఒక పార్టీ వ్యవహారం అంటే ఎట్లున్నారండి? అది అవసరం మేము మాట్లాడేద్దాం, చెప్పేద్దాం. అదే పెట్టి ఇవన్నీ ఉన్నాయి కదా, నేను మాట్లాడతాను. వాట్ ఈస్ ద డిమాండ్ సార్? డిప్యూటీ లీడర్ని చెప్పానండి. ఏం కావాలి వాళ్ళకు? ఏం కావాలో ఆయనకి చెప్పానండి, ఆయనే చెప్పానండి. ఏం కావాలో ఆయన చెప్పానండి. వాళ్ళ స్టాండ్ ఏంటి తెలుస్తుంది ప్రజలకి. ప్లీజ్ గో బ్యాక్. ఎవరు మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. యు ఆర్ ది డిప్యూటీ లీడర్. నో ప్లీజ్ మీరు మాట్లాడండి. ఎస్, మీరు మాట్లాడండి. అధ్యక్ష, ఈ సభలో ఒక ఉందాతనం అవసరమా లేదా అధ్యక్ష? ఇప్పుడు వారు మాట్లాడాలన్నారు, వారు మాట్లాడాలి కాబట్టి ముఖ్యమంత్రిని విమర్శించాలి అధ్యక్ష. ఎక్కడైపోతున్నారు మీరు? మీరు ఒకరు మాట్లాడారు, మా వాళ్ళు ఒకరు మాట్లాడారు, బీజేపీ ఒకరు మాట్లాడారు. బీజేపీలో క్లారిఫికేషన్ ఇచ్చారు, మీరు తోక పార్టీ దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఒక జాతీయ పార్టీని మాట్లాడే సంస్కారం కూడా మీకు ఉండాలి. ఒక జాతీయ పార్టీ క్లియర్ మెజారిటీతో ఈరోజు దేశంలో అధికారంలో ఉండే పార్టీని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరైనా విమర్శ చేయరు అధ్యక్ష. సమాధానం చెప్పాలని పనిలేదా? మీరు క్లారిఫికేషన్కి ఇచ్చారు. ఈరోజు మీ అంతర్గత సమస్య అది. నెహ్రూ గారు మాట్లాడారు, సంతోషం. మేము అడిగాం, మీరు సమాధానం చెప్పలేకపోయారు. మళ్ళీ ఇంకొకరు మాట్లాడించాలి అనే ఉద్దేశంతో మీరు హౌస్ స్టాల్లో చేయడం ఏంటి? ఇది ఎక్కడ నాగరికత? కొత్త సాంప్రదాయాలు తీసుకొస్తే మీరు మాట్లాడండి, మీకేం కావాలో చెప్పండి, ముందు మీరు చెప్పండి. నోరు ఉందని అడ్డంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నెహ్రూ గారు లేదు, నేను దీనికోసం చేసిన ఆ మాట చెప్పండి. మేము గొడవంతా చేసింది మైక్ కోసం చెప్పండి. మరి ఎందుకు చేశారు? హౌస్ మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారు. కొంతమంది అయితే నేను చెప్పాను చాలాసార్లు, ఈ హౌస్లో ఎటుందంటే అధ్యక్ష ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. అది కూడా మనకు అసహ్యం వేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇది మంచిది కాదు. ఒక హుందాతనం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ప్రజలు అప్రిషియేట్ చేసే పరిస్థితిలో ఉండాలి. నోరుందని ఎట్లంటే మాట్లాడితే ఇక్కడ పాడడానికి కూడా ఎవరుంటారు అధ్యక్ష? ఒక పద్ధతి ఉంటుంది.
దాని ప్రకారం నెహ్రూ గారిని అడగండి వాట్ ఈజ్ దిస్ ప్రాబ్లం. Yes, you tell. మీరు డిప్యూటీ లీడర్ గా మీరు హౌస్ ని సాల్వ్ చేశారు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం ఇట్ టెల్. ప్లీజ్ నెహ్రూ గారు ప్లీజ్ యు ఆర్ ది డెప్యూటీ లీడర్, యు ఆర్ ది ఆపర్చునిటీ, ప్లీజ్ టెల్. ప్లీజ్ ప్లీజ్ మీరు మాట్లాడదాం ఎక్కువ అనవసరం ఎందుకు అధ్యక్ష ఎందుకు మాట్లాడతారు మీరు. ప్లీజ్ అధ్యక్ష సభలో అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష ఇక్కడ ప్లీజ్ నా ముందు మాట్లాడినటువంటి సభ్యులు సభలో తప్పుడు సమాచారాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఒకటి, చాగల్నాడు ఎత్తిపోతల పథకం అన్నది 35,000 ఎకరాలకు సంబంధించింది. నన్ను 60,000 అంటారు. ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలీదు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 1 ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదంటారు. ఒక్క మా జిల్లాలోనే చూసుకుంటే ముసురుమిల్లి ప్రాజెక్టును కానీ బొబ్బత్పాలెం ప్రాజెక్టును కానీ పూర్తి చేసినటువంటి ఘనత దివంగత ముఖ్యమంత్రి అధ్యక్ష. పుష్కర ఎత్తిపోతల పథకాన్ని మేము ప్రారంభించినా ఆయన టైంలోనే 1,20,000 ఎకరాలకు నీరు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అయితే వీటన్నిటికీ కాదు అధ్యక్ష, బీజేపీ వారు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మేము అన్నటువంటి సందర్భం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా అందరూ కూడా మాట్లాడుతూ రాయలసీమ మీద వినలేనటువంటి ప్రేమ మీకుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అనేటటువంటి ఒక నిర్ణయాన్ని మీరే నిర్ణయం తీసుకుని దాన్ని బలవంతంగా మా మీద రుద్దుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రాయలసీమ ప్రాంతాన్ని పరిరక్షించాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఎన్ని ప్రాజెక్టులను ఆయన ప్రారంభించి పనులు పూర్తి చేసినటువంటి కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయో, ఇందా ఘనంగా కడపకు నీరు ఇచ్చాం, 2 TMCలు నీరు అంటున్నారు. ఎక్కడి నుంచి ఇచ్చారండి? ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసినటువంటి ప్రాజెక్టు ద్వారా ఆ నీరు మీరు తెచ్చిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు సోర్సెస్ అనేది ఏర్పాటు చేస్తే ఆ సోర్సెస్ యూటిలైజ్ చేసుకుని మీరు తెచ్చినటువంటి పరిస్థితి. ఇకపోతే గౌరవ సోదరులు చెప్తారు అధ్యక్ష, 80 TMCలు నీరు రాయలసీమకు వస్తుందని చెప్పేసని ఇక్కడ సభను తప్పుదా పట్టిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. 80 TMCలు ఎలా వస్తుంది అధ్యక్ష? 80 TMCలు కృష్ణా నదిలోకి మనం అనుసంధానం చేసుకుంటే మనకి మన మీద పైన ఉన్నటువంటి రాష్ట్రాలకి 40% పైబడిపోయి మిగిలినటువంటిదే 35% వరకు కూడా మనకి తెలంగాణ ప్రాంతానికి వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి అధ్యక్ష. వాస్తవాలు చెప్పండి అధ్యక్ష. వాస్తవాలు కాకుండా మబ్బుల్లో పెట్టి రాయలసీమ అమాయక ప్రజానీకాన్ని మోసం చేసేటటువంటి ప్రకటన చేయడం ఏ మేరకు న్యాయం అధ్యక్ష? అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కట్టుబడి ఆ ప్రాంతం యొక్క అభ్యున్నతిని సాధించడానికి కానీ ప్రాజెక్టుల్ని తీసుకురావడానికి కానీ పోలవరం ద్వారా గోదావరి జలాల్ని కృష్ణాలో అనుసంధానం చేసి అది మీరు పట్టిసీమ ద్వారా చేసినా మాకు అభ్యంతరం కాదు, కానీ అయితే పట్టిసీమ చేసేటటువంటి పరిస్థితులు మాత్రం అభ్యంతరకరమైనటువంటి పరిస్థితులు, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి. ప్లీజ్ కంప్లీట్. రాయలసీమ ప్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లోని కూడా నీరు పోవాలనే మేము బస్సు యాత్ర చేసి మా నాయకుడితోటి 65 మంది శాసనసభ్యులను కలిసి ఆనాడు శాసనసభలో మేము అక్కడి నుంచి బస్సు యాత్ర చేసి ఆ ప్రాంత ప్రాజెక్టులన్నీ చూసాం, వాళ్ళ యొక్క కడగంటలు చూసాం. ఖచ్చితంగా మోసపూరితమైనటువంటి విధానంలో ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని ఆదుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రాంతానికి నీరు ఇవ్వాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రతి ఒక్క ప్రజాస్వామ్య వాది మీద ఉంది అనేటటువంటి ఆలోచనతో మా పార్టీ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేం చెప్తున్నాం, ఖచ్చితంగా మాత్రం దోపిడీని అరికట్టండి, న్యాయమైనటువంటి విధానంలో వాస్తవాలను వక్రీకరించకుండా చెప్పి పోలవరం ద్వారా ఈనాడు శాశ్వత పరిష్కారం ద్వారా రాయలసీమను పరిరక్షించండి. అది మీ బాధ్యత.
మీరు నిద్రపోతే ఆ బాధ్యత మేము తీసుకుని ముళ్ళు కర్రతో పొడిచైనా సరే ఆ పని చేసేటటువంటి బాధ్యత మాది అని చెప్పి మనం చెప్పుకుంటూ రాయలసీమ తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో Leader of the House, please. Please, no. Yes. అధ్యక్ష అధ్యక్ష ఓకే నెహ్రూ గారు బాగానే మాట్లాడి కూర్చోండి. ఇప్పుడు మా విష్ణుకుమార్ రాజు గారిని మీ దగ్గరికి పంపించాలి. ఆయన ఇంజనీరింగ్ చేశాడు. ఆయన పాపం ఇంజనీరింగ్ చేసి మీరు ఎంత బాగా మాట్లాడారంటే ఆయన ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి బార్జుడి పైన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పారు. అది ఏదైనా ఉంటే మీకే అప్పచెప్పాల్సిన పని. ఇప్పుడు మాకైతే మా ఇంజనీర్లు మేము చదువుకోవడం కూడా లాభం లేదు, నెహ్రూ అయితే బెటర్ అనుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని అదే వాస్తవమే. మీకు అంత నాలెడ్జ్ ఉంది. మీరు చాగల్నాడు ప్రాజెక్ట్ కట్టినప్పుడు మీరే ఉన్నారు నా దగ్గర. బాధ్యత పెట్టామో ఏం పెట్టామో చూశారు. ఓకే 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 చెప్పారు నెహ్రూ గారు, కూర్చోండి. మీరు చెప్పారు కదా, వారే చెప్తారులేండి. దయచేసి కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ లిజన్ టు ది లీడర్ ఆఫ్ ది హౌస్ ప్లీజ్. ఎస్ అధ్యక్ష, ఏదైతే అతి ముఖ్యమైన సమస్య అధ్యక్ష, ఈ సంవత్సరం సౌత్ ఇండియా మొత్తం ఎక్కడ కూడా వర్షాలు లేకుండా అన్ని ప్రాజెక్టులు కూడా నీళ్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కరువు చాలా తీవ్రంగా, తాగేదానికి నీళ్లు లేవు. ఇంకొక పక్కన మన రాష్ట్రంలో మనం చూస్తే అధ్యక్ష 68,34,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి వస్తే మేజర్ మీడియం ఇరిగేషన్లో ఇప్పటికీ 18 లక్షల ఎకరాలకు మాత్రం నీళ్లు ఇవ్వగలిగాం అధ్యక్ష. అంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క అధ్యక్ష, మన రిజర్వాయర్స్ అన్నీ దగ్గర 509 టీఎంసీ నీళ్లు ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఈరోజు పులిచింతలు 42 టీఎంసీ పెట్టుకోవచ్చు, నాగార్జునసాగర్ 180, శ్రీశైలం 187, ఇవన్నీ కూడా మన రిజర్వాయర్స్ అన్నీ కూడా ఎంటీ అయిపోయినాయి. పైన ఇప్పటికీ ఆల్మట్టి 63 టీఎంసీ ఇంకా రిజర్వాయర్ ఫుల్ కావాలి, 63 టీఎంసీ రావాలి. తుంగభద్ర ఇంకా 25 టీఎంసీ రావాలి. అక్కడ కూడా 94 టీఎంసీ నీళ్ళు వస్తే తప్ప అక్కడి నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ చూసిన తర్వాత దిశ ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం 2002-03 224 టీఎంసీ నీళ్ళు వచ్చాయి. 2003-04 156 వచ్చాయి. 2012-13 235 టీఎంసీ మన రాష్ట్రానికి రావడం జరిగింది. అయితే ఇవన్నీ చూసిన తర్వాత దిశ ఈ సంవత్సరం మనకైతే ఇంతవరకు ఒక్క టీఎంసీ నీళ్లు పైనుంచి రాలేదు. ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ ఉంది. ఈ 2 నెలల్లో వర్షాలు పడితే కొంతవరకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ చూసిన తర్వాత దిశ ఒక పక్కన కృష్ణాలో నీళ్లు రాలేదు, గోదావరిలో మాత్రం ఇప్పటికీ 1029 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. అంటే ఈ సంవత్సరం ఈ రోజుకి 1029 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే పరిస్థితి వచ్చింది దిశ. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆలోచించింది, 20 సంవత్సరాల ఆవరేజ్ తీసుకుంటే పట్టిసీమ ద్వారా మన గోదావరిలో 3000 నుంచి 5000 టీఎంసీ ఆవరేజ్ 3000 వస్తూ ఉంది. ఒకసారి 1000, 2000, 5000 టీఎంసీ కూడా సముద్రంలోకి పోయే పరిస్థితి వచ్చింది. ఒక పక్క పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి, అందులో ఎక్కడ రాజీ లేదు. అయితే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఇంతవరకు మీరు చూస్తే అధ్యక్ష చాలా అంటే 3000 టీఎంసీ వస్తూ ఉందంటే ఒక్కొక్కసారి 30 లక్షల క్యూసెక్స్ నీళ్ళు కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. అంత నీళ్లు వచ్చినప్పుడు దీన్ని 3-4 సీజన్లో మనం పూర్తి చేయగలిగితే అది చాలా చరిత్ర అవుతుంది. అలాంటి పెద్ద ప్రాజెక్ట్ 4-5 సంవత్సరాల్లో పూర్తయినప్పుడు
రాయలసీమ ప్రాంతంలో మనం ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఈ సంవత్సరం కృష్ణాలో కూడా మీరు చూస్తే నీళ్ళు ఇవ్వలేకుండా ఏదైతే నార్మల్ వేసుకున్నారో అవి కూడా ఎండిపోతున్నాయి. ఒక పక్క ఇక్కడ నార్మల్ ఎండిపోతున్నాయి, తాగేదని నీళ్ళు లేకుండా రాయలసీమలో అవస్థపడుతున్నారు. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. మామూలుగా తాగడానికి రవాణా ద్వారా నీళ్లు విడవే కాకుండా మొన్నైతే నేను పండ్ల తోటలు కాపాడడానికి అవసరమైతే ఒక 50 కోట్లైనా పర్వాలేదు 4-5 సంవత్సరాల పండ్ల తోటలో ఒక్కసారి ఒక్క తడి ఇస్తే లేకుంటే 2-3 తడులు ఇస్తే ఆ పంట బాగుపడుతుంది. అవసరమైతే రవాణా ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా పండ్ల తోటలు కూడా కాపాడమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఈ సంవత్సరం అధ్యక్ష కరువు మీద మనం ఖర్చు పెట్టింది 693 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. మనం ఇచ్చేది ఏ 10% 20% ఇస్తాం. 693 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ అంటే ఏ 5-6 వేల కోట్ల రూపాయలు రైతులకు నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత మాకు చాలాసార్లు డిస్కస్ చేశాం, డిపార్ట్మెంట్లో ఆలోచించాం. ఏవైతే ఈరోజు ప్రాజెక్టులన్నీ కూడా మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రారంభించిన ప్రాజెక్టు హంద్రి నీవా, గాలేరు నగిరి, లేదంటే తెలుగు గంగ, ఇవి కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. 10 సంవత్సరాలు ఇప్పుడు కూడా చెప్తున్నారు మేము జలయజ్ఞం చేశామని. ఆ రోజు మీరు సిన్సియర్గా జలయజ్ఞం చేస్తుంటే కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేవారు. ఆ రోజు పుష్కర నేనే ప్రారంభించాను, 18 నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టాను. తాటిపూడి 18 నెలల్లో పూర్తి చేయాలని పెట్టాం. ఇంకో పక్క తోటపల్లి కంప్లీట్గా, ఎందుకంటే అధ్యక్ష గ్రావిటీతో నీళ్లు వస్తాయి. తోటపల్లి వెనుకబడిన ప్రాంతం ఈ విజయనగరం జిల్లా, చాలా వరకు వలసలు పోతున్నారు. అలాంటి ప్రాజెక్టు 10 సంవత్సరాలు అయితే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన నాసిరకం పనులు కూడా మీరు చూస్తే అధ్యక్ష మళ్ళీ ఒక బ్రీచ్ పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు దాన్ని కూడా పూర్తి చేసి ఈ నెల 10వ తారీఖున ఇనాగరేషన్ చేసే పరిస్థితి వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ పట్టుదల. ఈరోజు ఇంకొక విషయం కూడా అధ్యక్ష, పట్టిసీమ ఉంది. పట్టిసీమ పైన ఇంకా కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు పట్టిసీమ ప్రాజెక్ట్ని మేము ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ఈరోజు ఇంకొక పక్క చూస్తే అధ్యక్ష మన ఈ సభ ద్వారా ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. రైట్ మెయిన్ కెనాల్ పోలవరం ప్రాజెక్ట్ వస్తే రైట్ మెయిన్ కెనాల్ ద్వారా 80 టీఎంసీ కృష్ణానదికి నీళ్లు వస్తాయి. అవి కృష్ణా డెల్టాలో ఉపయోగించుకుంటే ఆ ఫ్లెక్సిబిలిటీతో పైన మనం శ్రీశైలం ద్వారా నీళ్లు తీసుకొని హంద్రి నీవా, గాలేరు నగిరి ఇవన్నిటికి నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అయితే ఇదే విధంగా మీరు ఆలోచించినప్పుడు 9 సంవత్సరాల కంటే ముందు రైట్ మెయిన్ కెనాల్లో ల్యాండ్ ఎక్విజిషన్ వద్దని రైతులు కోర్టుకు వెళ్ళారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈరోజు ఇక్కడ మాట్లాడే వ్యక్తులు 9 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారని అడుగుతున్నా, ప్రభుత్వాలు ఏం చేశాయని అడుగుతున్నా. 1810 కిలోమీటర్ల అధ్యక్ష 1810 ఎకరాలు 700 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం ఇచ్చి, అదే మాదిరిగా ఎక్కడ కూడా ఒక పైసా అవినీతి లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో ఈ డబ్బులు వేసి వాళ్ళకు ఒక పక్క తృప్తి, ఇంకో పక్కన మనం ల్యాండ్ తీసుకొని పామాయిల్ చెట్లు కూడా కొట్టేసి కాలువలను దువ్వించాం అధ్యక్ష. ఇప్పుడే నాకు అనిపిస్తున్న అధ్యక్ష, సబ్జెక్ట్ తెలియకపోతే కొంతవరకు స్టడీ చేస్తే చాలా సంతోషం. మీరు పెద్ద కాలువలు తీయాలి, కాలువ ఎందుకు చిన్నగా తీశారు అడుగుతున్నారు. 15,000 క్యూసెక్స్ రావాలి, ఎందుకు తక్కువ వచ్చిందని. ఈరోజు ప్రభుత్వం ఆలోచించేది కరువు విపరీతంగా ఉంది, నీళ్లు లేవు. మళ్ళీ నవంబర్ డిసెంబర్ అయితే గోదావరిలో నీళ్లు కూడా వచ్చే అవకాశం ఉండదు. ప్రతి ఒక్క డ్రాప్ని ప్రతి ఒక్క ఎంత వీలైతే అంత నీళ్లు తీసుకోగలిగితే ఆ నీళ్లు మీరు ఒకసారి మన కృష్ణా డెల్టాకు వస్తే, కృష్ణా డెల్టాకు వచ్చిన తర్వాత అక్కడ కానీ నీళ్లు ఆదా చేసుకొని శ్రీశైలం ద్వారా హంద్రి నీవా పోయిన సంవత్సరం ఒక చిన్న ప్రయత్నం చేశాం. అనంతపూర్లో 16 టీఎంసీ నీళ్లు ఇచ్చాం. చరిత్రలో ఫస్ట్ టైం 16 టీఎంసీ నీళ్లు. ఆ రోజు మీరు ఆలోచిస్తే 11.5 టీఎంసీ నీళ్లు అనంతపురికి ఇచ్చాం. 46 చెరువులకు నీళ్లు ఇచ్చాం. 23,000 బోర్లు ఛార్జ్ అయినాయి. 79,000 ఎకరాల్లో పంట వచ్చే పరిస్థితి వచ్చింది. 11 టీఎంసీకే ఇలాంటి ఫలితాలు వస్తే ఈరోజు 80 టీఎంసీ నీళ్ళు వచ్చి దేవుడు కూడా కరుణించి పైన కూడా వర్షం పడి అన్ని రిజర్వాయర్లో నీళ్లు తీసుకురాగలిగితే
అనంతపూర్కి 690 మొత్తం కరువు ప్రాంతాల్లో 700 కోట్ల రూపాయలు మనం పంట నష్టానికి పే చేసే పరిస్థితి వచ్చింది. ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. నిన్న కూడా విష్ణువర్ధన్ గారు అన్నారు, విష్ణుకుమార్ రావు గారు, మీరు ఇవన్నీ చేస్తే భగీరథుడిగా మిగిలిపోతారన్నారు. వాస్తవంగా మేము చేసేది భగీరథ ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఇవన్నీ పూర్తి చేయడం కోసం ఎంత డబ్బులైనా పర్వాలేదు, ఎంత కష్టం మీరు చూశారు. నేను ఈ 15 నెలల్లో ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం టైం స్పెండ్ చేశానంటే అది ఇరిగేషన్లోనే స్పెండ్ చేశాను. తోటపల్లిలో ఒకరోజు పడుకోవడం, ఇక్కడికి వస్తే కర్నూలులో పడుకోవడం, అదే మరి మదనపల్లి పడుకోవడం. నేను ఎందుకంటే అక్కడ కూడా ప్రాజెక్ట్ దగ్గర ఎందుకు పడుకున్నానంటే అధికారులకు ఒక సీరియస్నెస్ రావాలి, ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసే వరకు వదిలిపెట్టమనే మెసేజ్ ఇవ్వడం కోసం అక్కడే ఉన్నాం. ఎన్నో రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నాం. నేను మా ఎమ్మెల్యేలను కూడా కొంతమందిని అభినందిస్తున్నాను. ఇక్కడే ప్రభాకర్ ఉన్నాడు, ఆయన దెందులూరులో రైతులు ఎన్నో సంవత్సరాలు ఇవ్వకపోతే నేను గట్టిగా చెప్పిన తర్వాత రైతులను కూడా మెప్పించి యునానిమస్గా అందరినీ తీసుకొచ్చి మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ సహకరించారు. గన్నవరం ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కూడా అక్కడ అడ్డం పడితే ఆయన చెప్తే నాకు ఏం చేస్తారో తెలియదు, మీరు మాట్లాడమంటే కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఏ పార్టీ చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు ఏ విధంగా ప్రయత్నం చేశారో మీరు కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నానంటే మీ తెలుగు రైతు అధ్యక్షుని పంపించి, ఈస్ట్ గోదావరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ రైతు విభాగం అధ్యక్షుని పంపించి అతను పోయి ఈ ప్రాజెక్టు వస్తే ఈ 2 జిల్లాలకు నీళ్లు రావు, ఎడారిగా మారిపోతుందని మీరు రెచ్చగొట్టారు. మా ఎమ్మెల్యేలందరూ ఒకటి ఆలోచించారు, మాకు నీళ్లు ఇచ్చినంత వరకు సముద్రం లేకపోయి ఆ నీళ్లు మీరు రాయలసీమకి ఎత్తుకు తీసుకుపోయి రాయలసీమను కాపాడితే మేము ఆనందపడతామని ఎమ్మెల్యేలందరూ కూర్చొని ఒక నిర్ణయం చేశారు. ఆ రోజు మన ఎమ్మెల్యేలందరూ కలిసి ఒక మాట చెప్పారు, లెవెల్స్ కూడా ఎమ్మెల్యేలందరినీ కూర్చొని పెట్టి ఒక్క చుక్క నీళ్లు కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే తీసుకుపోకుండా లెవెల్స్ కూడా అమారుగా పెట్టాం. అక్కడ పూర్తిగా పంటలన్నిటికీ నీళ్లు వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి ఆపోహ కూడా లేకుండా అక్కడి నుంచి నీళ్లు తీసుకొని పైన వచ్చే నీళ్లు తీసుకొని కృష్ణాకి తీసుకొస్తున్నాం. అదే మరి ఫారెస్ట్ క్లియరెన్స్లు ఎన్నో సంవత్సరాలుగా పట్టించుకున్న పాపాన మీరు పోలేదు. హంద్రీ నివాలో కానీ, గాలేరు నగర్ కానీ, తెలుగు గంగ కానీ, స్వర్ణముఖి సోమశిల కానీ, లేకపోతే రైట్ మెయిన్ కెనాల్ కానీ, ఇవి కూడా మీరు క్లియర్ చేయించే పరిస్థితి లేకుండా పోయింది. అవన్నీ క్లియర్ చేయించాం. ఇవన్నీ కూడా రియల్ టైంలో క్లియర్ చేయించి ఉమామహేశ్వర అయితే ఒకసారి కాదు 100 సార్లు తిరిగి ఉంటాడు ప్రాజెక్టు దగ్గరికి. మా అధికారులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దీన్ని ఒక సవాలుగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పి నీళ్ళు ఇవ్వాలని ఒక సవాలుగా తీసుకుని ముందుకు పోతామంటే మళ్ళీ మీరు చౌకబారుగా అవినీతి ఆరోపణని ఇంకోటి మాట్లాడుతున్నారు. బాధేస్తుంది. ఒక మంచి పని చేసినప్పుడు మన బీజేపీ ఫ్లోర్ లీడర్ చెప్పినట్టు మీరు అభినందిస్తే అభినందించగాని అభినందించడానికి వీలు కాకపోతే మీకు ఆ ఉదాహరణ లేకపోతే గమ్మునుంటే పర్వాలేదు, కానీ రాళ్లేసే ప్రయత్నం చేయొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరుతున్నా. మీరు అన్ని ప్రయత్నాలు చేశారు, ఒక ప్రయత్నం కాదు, ఎన్ని ప్రయత్నాలు చేస్తే అన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాం. ఆ రోజుగానే మీ మాట నేను ఉంటే ఈరోజు పట్టిసీమ వచ్చేది కాదు, రాయలసీమ ఇబ్బందులు తగ్గేటివి కాదు. ఇప్పటికి కూడా మీరు ఒక నిర్ణయం చేసుకోలేకపోతున్నారు. ఇంత సమయం మాట్లాడిన నెహ్రూ గారికి 2వసారి మైక్ ఇచ్చినా ఇంకా కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు తప్ప ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు తప్ప మీకైతే క్లారిటీ వచ్చినట్లేదు. ఒకవేళ మీరు చెప్పినట్టు బాధ్యత ఇది పెట్టి వాటర్ కొట్టమంటే మీకే అప్పచెప్తాను ఆ పని, అదేదో చేసి చూపించండి, నేను ఒప్పుకుంటాను. కాబట్టి ఇవన్నీ కూడా లేనిపోని ఆపోహలు వచ్చే విధంగా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఇంకొక మాట మాట్లాడారు, ఏలేరు లిఫ్ట్ కెనాలని. ఏలేరు కూడా ఆ రోజు కూడా నేనుండగానే దాన్ని శాంక్షన్ చేశాం, మీకు ఐడియా ఉంది. అదే మరి చాగల్నాడు ఆ రోజు నేనుండగానే శాంక్షన్ చేశాం. ఈరోజు మీరు చూస్తే 150 క్యూసెక్స్ అది. ఈరోజు ఈ ప్రాజెక్టు 8,000 క్యూసెక్స్. 150 క్యూసెక్స్ ఎక్కడ, 8,000 క్యూసెక్స్ ఎట్లా, అది కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే కాలువలు మీరు చెప్పారు, కాలువలు తవ్వాం, చాలా ఎక్సర్సైజ్ చేశాం. ఈరోజు ఒక్కొక్క దిక్కడైతే 500 ప్రొక్లైన్లు పెట్టాం, 1200 టిప్పర్లు పెట్టాం. మా కలెక్టర్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడనే పెట్టాం. రాత్రి ఎంబగుళ్ళు పడుకున్నారు.
ఈరోజు అక్కడ ఉండే ఎర్ర కాలువ, రామలేరు, తమ్మెలేరు, కొవ్వాడ, బుడమేరు ఇవన్నిటి కూడా అక్విడేట్స్ కట్టాలంటే అక్విడేట్స్ కట్టాం. కొన్ని దిక్కుల టెంపరవరీగా పైప్ లైన్లు వేసి రోడ్డు కూడా బైపాస్ ఇప్పించాం. ఇవన్నీ ఎందుకు చేశామంటే ఈ సంవత్సరం కనీసం ఒక 30-40 టీఎంసీ అన్న తేగలిగితే, ఒక 20-30 టీఎంసీ తేగలిగితే, ఆ 20-30 టీఎంసీ అదనంగా ఇవ్వగలిగితే కొంతవరకైనా రిలీఫ్ వస్తుందని మేము చేశాం. అందులో కూడా ఒక పక్క మీరు చెప్పారు, ఏదైతే పక్కనే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఇంత మునిపి నేనున్నప్పుడే ప్రారంభించాం తాటిపూడి. అందులో ఈరోజు ఆ జిల్లాకు నీళ్లు ఇచ్చిన తర్వాత అక్కడ మిగిలిన నీళ్లు, అది కూడా మీ వాళ్ళని అది కూడా చూశాను. నేను అక్కడ ఖాళీగా ఉందంటే అక్కడ ఆ పంపులు ఉపయోగిస్తామంటే అక్కడ మీ స్థానిక ఎమ్మెల్యే అపోజ్ చేశారు. మా ఎమ్మెల్యే వస్తే నేను మీటింగ్లో చెప్పాను, వీళ్ళు ఎక్కడికక్కడ రాజకీయం చేస్తున్నారు, మీకు అవసరమైన నీళ్లు ఉపయోగించుకొని మిగిలిన నీళ్లు తప్ప ఒక్క ఎకరా వెస్ట్ గోదావరి జిల్లాలో ఎండిపోవడానికి వీలు లేదని చాలా స్పష్టంగా చెప్పాను. మీరు ఇప్పటికైనా సరే కొంత మంచిగా ఆలోచించండి. రాజకీయాలు వద్దు, చెడు ఆలోచనలు వద్దు. చెడగొట్టాలని ప్రయత్నిస్తే చెడిపోయేది మీరే, చెడిపోతారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మొన్న కూడా నాకు ఆ సమస్య వస్తే నేను చెప్పాను, మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. అందుకే మీ దుష్ట ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మళ్ళా చెప్తున్నా, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాకి ఒక్క ఎకరా కూడా నీళ్లు ఎండిపోకుండా పూర్తిగా కాపాడిన తర్వాతనే ఆ నీళ్లు వేరే ప్రాంతానికి పోతాయి తప్ప ఆ జిల్లాకు అన్యాయం చేసే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి అధ్యక్ష, ఈరోజు మా అక్విడేట్స్ కానీ ఇవన్నీ చేసిన తర్వాత ఎందుకు మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నారు. మేమేం పబ్లిసిటీకి చేయడంలో ఈ పని, ఏదో ఒక 50 క్యూసెక్స్ 100 క్యూసెక్స్ నీళ్ళు వస్తే దానివల్ల అనుసంధానం జరిగిందని చెప్పుకోవచ్చు అని చెప్పి ఆలోచిస్తున్నారని మాట్లాడుతున్నారు. మా ఉద్దేశం అది కాదు. వీలైనంత తొందరలో నేను మార్చి 29వ తారీఖున, అది కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజు, ఆ రోజు ప్రారంభించాం. ఆగస్టు 15న జాతికి అంకితం చేశాను. నేను ఆ రోజు చెప్పాను ప్రజలకి, నేను జాతికి అంకితం చేస్తున్నాను తప్ప నీళ్లు ఇస్తానని ఎక్కడా చెప్పలేదు. దాన్ని కూడా మీరు విమర్శించారు. నేను ఆ రోజు చెప్పాను, అంకితం చేసిన తర్వాత మొదటి వారంలో అంటే సెప్టెంబర్ 2వ వారం నీళ్లు వస్తాయని ఆ రోజు చెప్పాను. దానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు చాగల్నాడు ఇంకొక పక్కన ఏదైతే తాటిపూడి ద్వారా ఏ నీళ్లు వస్తున్నాయో 3 రోజులకు మునిపే ఆన్ చేశాం. ఆ నీళ్ళని కాలువలో వదిలిపెట్టాం. ఈ మధ్య ఉండే ఈ అన్ని వాగులు వంకలు ఏవైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్ళన్నీ కూడా మళ్ళీ అందులోకి వదిలిపెట్టి, ఆ జిల్లాలో అవసరత కొల్లేరు సదస్సు ఉంది, అక్కడ నీళ్లు కావాలి. వెస్ట్ గోదావరి జిల్లాలో కొంత వరద నీరు కావాలి, అక్కడ మిగిలిన నీళ్లు రైట్ మెయిన్ కెనాల్ వేసి ఆ నీళ్లు లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చే నీళ్లు మొత్తం ఉపయోగించుకొని ఇక్కడ ఇస్తాం. ఇంకొక మాట కూడా మీరు మాట్లాడారు, ఈ నీళ్ళలో కొన్ని నీళ్లు వేరే రాష్ట్రాలకు పోతాయని. కానీ ఇక్కడ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 80 టీఎంసీ వస్తే అటు కర్ణాటక మహారాష్ట్రకు నీళ్లు ఇచ్చే కొన్ని కట్ అవుతాయి. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు వచ్చినప్పుడు పైన కూడా మనకు ఒక సెక్యూరిటీ వస్తుంది. ఒకవేళ కానీ ఏదైనా కానీ షార్ట్ ఫాల్ కానీ మనకు తక్కువైతే, కృష్ణా నదిలో నీళ్లు తక్కువ వస్తే ఆ గ్యాప్ను పూర్తి చేసుకునే అధికారం, ఆ అవకాశం పూర్తిగా గోదావరి నీళ్లు మనం వాడుకునే స్వేచ్ఛ మనకుంది. అది దీంట్లో ఉండే ముఖ్యమైన విషయం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అక్కడ కొన్ని వేల టీఎంసీ సముద్రంలోకి పోతున్నాయి. కొన్ని వేల టీఎంసీ సముద్రంలోకి పోతే మనం తెచ్చుకోవాల్సింది కొన్ని వందల టీఎంసీ నీళ్ళు తెచ్చుకోగలిగితే సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి వస్తుంది. మేము దానికి కూడా ఈరోజు మీరు ఒకసారి చూస్తే చైనా ఉంది. చైనాలో నార్త్ నుంచి వెస్ట్ వరకు, లేకుంటే వాళ్ళంతా కూడా చూస్తే ఒక పక్క నుంచి ఇంకొక పక్క దేశం మొత్తం నదుల అనుసంధానం చేశారు. ఇప్పుడే చెప్పారు, నదుల అనుసంధానం ప్రారంభించింది ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు. ఆ రోజు నేను కూడా ఉన్నాను. సురేష్ ప్రభు అని ఈరోజు రైల్వే మినిస్టర్ని చైర్పర్సన్గా వేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి 10 సంవత్సరాల్లో మళ్ళీ దీన్ని ఆటకెక్కించారు. ఈ 10 సంవత్సరాల్లో కానీ శ్రద్ధ చూపించుంటే, నదుల అనుసంధానం జరుగుంటే మనకి ఈ సమస్య ఉండేది కాదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చారు, నదుల అనుసంధానం చేయండి,
దీనిపైన ఏమాత్రం కూడా ఏమరపాటు తగదు. మీరేం చర్యలు తీసుకుంటున్నారో టైం టు టైం చెప్పమని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు ఒకసారి చూస్తే దేశంలో మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానం గోదావరి నుంచి కృష్ణాకు జరిగేది మొదటిసారి జరుగుతూ ఉంది. ఇది ఒక చరిత్ర ఉన్నంత వరకు చెప్పుకోవాల్సిన విషయం ఇది. రెండోది, గోదావరి నుంచి కృష్ణాకు అనుసంధానం చేసిన తర్వాత మనకు నీళ్ళని సముద్రంలో పోతున్నాయి కాబట్టి పెన్నాకు కూడా అనుసంధానం చేసుకునే అవకాశం ఉంది. సోమశిలకు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. అక్కడి నుంచి కందులేరుకు పోయే అవకాశం ఉంది. దీనికి కొంత డబ్బులు ఖర్చైనా ఏ విధంగా చేయాలో అవన్నీ చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం గోదావరి నుంచి వచ్చే నీళ్లు కానీ పట్టిసీమ, తాటిపూడి, ఇంకో పక్కన వస్తే మధ్యలో వచ్చే నీళ్లు ఎన్ని నీళ్లు వస్తే 20 నుంచి 30 టీఎంసీ నీళ్లు మినిమం మేము ఆలోచిస్తున్నాం. ఆ నీళ్లు రావాలంటే ఒక టైం బౌండ్ ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాం. దానికి కూడా ఒక ప్రోగ్రాం ఇచ్చి ఎప్పుడెప్పుడు ఏదైతే పూర్తి కావాలనో దానికి కూడా మీరు చూస్తే సెప్టెంబర్లో ఒక 4 పంపులు పెట్టాలని, అక్టోబర్లో 7 పంపులు పెట్టాలని, నవంబర్కి 8 రావాలని, మొత్తం ఒక 14 టీఎంసీ అయినా లిఫ్ట్ చేయాలని, ఇది కాకుండా తాటిపూడి ద్వారా ఒక 3 టీఎంసీ నీళ్లు లిఫ్ట్ చేయాలని, ఇది కాకుండా మధ్యలో వచ్చేటివి ఒక 10-15 టీఎంసీ వస్తే దగ్గర ఒక 30 టీఎంసీ అయినా నీళ్లు తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అయితే మళ్ళీ చెప్తున్నాను, నేను ఈ మాట అనగానే మీరు వెస్ట్ గోదావరి జిల్లాకు ఏదో అన్యాయం చేస్తారు, ఈస్ట్ గోదావరికి ఏదో అన్యాయం చేస్తారని దుష్ప్రచారం చేస్తారు. అది కూడా చెప్తున్నా, నా జీవితంలో ఆ 2 జిల్లాలకు అన్యాయం చేసే పరిస్థితి ఉండదు. అక్కడుండే ప్రజానీకం నన్ను అర్థం చేసుకున్నారు. మీ రాజకీయ పార్టీలు మీరు కావాలని అక్కడ అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతున్నారు. కానీ ఆ 2 జిల్లాలో నా మీద ఉన్న నమ్మకంతో ఇప్పుడు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా ఆ 2 జిల్లా ప్రజానీకాన్ని అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు మాట్లాడారు డబ్బులు ఖర్చు పెట్టలేదని. నాకు కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర బాగుపడాలి, వంశధార పూర్తి చేయాలి, ఇంకా అవసరమైతే వంశధార ద్వారా సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి, దానికి కూడా ప్రాధాన్యత పెట్టాను. మొన్నే ఒక ప్రాజెక్ట్ కూడా ఆలోచించాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. వంశధార నుంచి ఏదైతే మనకు సోంపేట నియోజకవర్గానికి ఇచ్చాపురం వరకు ఒక బ్యారేజ్ కట్టగలిగి అక్కడ నీళ్లు ఇవ్వగలిగితే అదనంగా 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. దానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. నాగావళి, తోటపల్లి ఇవన్నీ కూడా ఆ 2 జిల్లాలని పూర్తిగా ఏ విధంగా అవకాశమైతే వంశధార, నాగావళి పూర్తి చేయడం, ఇంకా అవసరమైతే ఈ పోలవరం ప్రాజెక్టు ద్వారా కూడా అవసరమైతే లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఆ జిల్లాలకు శాశ్వతంగా నీటి పరిష్కారం చేస్తాం. దాంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ 2 సంవత్సరాల్లో 33 కోట్ల రూపాయలు వంశధారగా పెట్టాం. తోటపల్లి 42 కోట్లు పెట్టాం. పోలవరం ప్రాజెక్టుకి 1222 కోట్లు ఖర్చు పెట్టాం. అదే మరి పట్టిసీమకు 725 కోట్లు ఖర్చు పెట్టాం. కొంతమంది మాట్లాడుతున్నారు, ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. నేను పోలవరానికి వ్యతిరేకమని. పోలవరం ఇది ఒక కళ. తప్పకుండా ఇప్పటికే 4-5 సార్లు పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళాను. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు గ్రావిటీతో 2018కి నీళ్లు తెచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు చేపడతాం. దీంట్లో అనుమానం అవసరం లేదు. పట్టిసీమ ఎంత స్పీడ్లో పనిచేశామో దీనికంటే స్పీడ్లో పనిచేసి పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు చేసిన చాలా అవకతవకలు, ఆ రోజు చేసిన తప్పుడు విధానాలు మా వెనకానబడే పరిస్థితి వస్తూ ఉంది. అయినా కూడా ఒక్కొక్క దాన్ని పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం. పరిష్కారం చేసుకుని ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వారికి కూడా హెచ్చరిక చేశారు. ఎవరైనా ఈ రాష్ట్రంలో పని చేయకపోతే మీరు ఉండడానికి అర్హత లేదు, మీరు కానీ అడ్డం జరిగితే కోర్టులు మీకు కావాలని లిటిగేషన్ పెడతా కూర్చుంటే అవసరమైతే బ్లాక్ లిస్ట్లో పెడతామని చాలా స్పష్టంగా చెప్పి వాళ్ళ దగ్గర పని చేపిస్తున్నాం. దానివల్లనే ప్రతి ఒక్క పని మీరు చూస్తే ఈరోజు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్కు 120 కోట్లు ఇచ్చాం. పులిచింతల 246.79 కోట్లు ఖర్చు పెడుతున్నాం. నాగార్జునసాగర్ మోడర్నైజేషన్ 402 కోట్లు ఖర్చు పెట్టాం. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకి 368 కోట్లు ఖర్చు పెట్టాం.
ఇంకో పక్కన సోమశిల స్వర్ణముఖి 222 కోట్లు ఖర్చు పెట్టాం. అదే కాకుండా సోమశిల హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ దీన్ని చూస్తే 222 కోట్లు ఖర్చు పెట్టాం. గాలేరు నగరి 268 కోట్లు, హంద్రే నేవా 666 కోట్లు, ఎస్ఆర్బిసి 74 కోట్లు, పిఏబిఆర్ 50 కోట్లు, తారకరామ తీర్థసాగర్ 55 కోట్లు, మోడర్నైజేషన్ ఆఫ్ గోదావరి డెల్టా 342, మోడర్నైజేషన్ ఆఫ్ కృష్ణా డెల్టా 425 కోట్లు ఖర్చు పెట్టాం. మొత్తం పైన సంవత్సరంలో మీరందరూ కూడా అన్నారు బడ్జెట్ తక్కువ ఉందని. 3210 కోట్లు ఆ రోజు పెట్టాం. అయితే మేము ఖర్చు పెట్టింది 3910 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ సంవత్సరం మేము పెట్టింది 4678 కోట్లు బడ్జెట్లో పెట్టి ఇప్పటికి ఖర్చు పెట్టింది 5 నెలల్లో 4656 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. నేను ఒకటే చెప్పాను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని, మీరు కెపాసిటీ పెంచుకోండి, అవసరమైతే బడ్జెట్ లేకపోతే అప్పు తీసుకొస్తాం, ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇస్తాం, ఈ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసే వరకు నిద్రపోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. దీనికి మేము కట్టుబడి ఉన్నాం. ఈరోజు మొత్తం ఈ 2 సంవత్సరాల్లో మీరు చూస్తే 15 నెలల్లో మేము ఖర్చు పెట్టింది 8567 కోట్ల రూపాయలు. మీరు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన పోలవరం ప్రాజెక్టు ఉంది. దీనికి అన్ని క్లియరెన్స్లు వచ్చాయి. మొన్నే పార్లమెంట్లో మంత్రి గారు సమాధానం చెప్పినప్పుడు చాలా స్పష్టంగా చెప్తూ ఇప్పటికి మీరు చూస్తే సైట్ క్లియరెన్స్ ఫ్రమ్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వచ్చింది, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఫ్రమ్ MOEF అది కూడా రావడం జరిగింది, పాపికొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏరియా క్లియరెన్స్ ఫ్రమ్ MOEF అది కూడా ఆ క్లియరెన్స్ వచ్చింది, క్లియరెన్స్ ఆఫ్ రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ప్లాన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఫ్రమ్ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇది కూడా క్లియరెన్స్ వచ్చింది. ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫార్ డైవర్షన్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా ఫ్రమ్ MOEF ఇది కూడా వచ్చింది. టెక్నో ఎకనామిక్ అప్రూవల్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ CWC మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్స్ కూడా వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా వచ్చింది. ఇది కాకుండా ఫైనల్ అప్రూవల్ ఆన్ ఫారెస్ట్ క్లియరెన్స్ ఇది కూడా రావడం జరిగింది. ది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ హస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ రీసెంట్గా అది కూడా 28/5/2014లో కాన్స్టిట్యూట్ చేశారు. 2015 జనవరి నుంచి వర్క్ స్టార్ట్ అయింది. ది ప్రాజెక్ట్ని 2018కి పూర్తి చేస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కమిట్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా స్పష్టంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ప్రభుత్వం నీరు చెట్టు తీసుకొచ్చాం, అన్ని చెరువుల్లో పుడుకలు తీయడం కానీ అదే మరిగా వాటర్ బాడీస్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. 2 నదుల అనుసంధానానికి ప్రాధాన్యత ఇచ్చాం. 3 ఏవైతే కాలువలు ఉన్నాయో ఇవన్నీ వార్ ఫుటింగ్లో చేపిస్తున్నాం. నేను మా అధికారులకు ఒకటే చెప్పాను, వర్షాకాలం వదిలిపెట్టద్దండి, ఎంత సమయం మనం పని చేయగలిగితే అంతవరకు పని చేయించండి. కాంట్రాక్టర్లు కూడా ఇబ్బంది లేకుండా మేము పని చేయలేమని వీలు కాకుండా నేను చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. అవసరమైతే 15 రోజులకు ఒకసారి బిల్లు ఇవ్వండి, వాళ్ళు చేసిన పనికి వారానికి ఒకసారి ఇవ్వండి. ఎవరైనా పని చేయమంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. అవసరమైతే బ్లాక్ లిస్ట్లో పెట్టి వాళ్ళని రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా పనులు చేయకుండా చేస్తామని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. మేము ఇలాంటి ఆదేశాలు ఇచ్చి పోతా ఉంటే మీకు దిక్కుదిలిన పరిస్థితిలో మీరు మా మీద విమర్శలు చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి వ్యవస్థని కథలకు తీసుకొచ్చాం. ప్రాధాన్యత లేకుండా ఇష్టానుసారంగా మీరు చేసి ఏ ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఏదైతే మేము ఆ రోజు ఆరోపణలు పెట్టామో అది నిజమని మీరు నిరూపించారు. మీ చిత్తశుద్ధిని మేము శంకించాల్సిన అవసరం వచ్చేది. ఎందుకంటే ఏ ప్రాజెక్టు కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలో మీరు పూర్తి చేయలేదు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసుంటే మేము సంతోషపడేవాళ్ళం. కాలువల్లో డబ్బులు పెట్టారు, పక్క 2 కాలువలు దివారు. ఈరోజు మనం చూస్తున్నాం, ఒక పక్క పోలవరం కాలువ ఉంది, రైట్ మెయిన్ కెనాల్, ఇంకో పక్క తాటిపూడి ఉంది.
ఇంకో పక్క ఆ పక్క చూస్తే పుష్కర్ ఉంది, లెఫ్ట్ మెయిన్ కెనాల్ వచ్చింది. దీనివల్ల రెండు దిక్కల మళ్ళీ కల్వర్ట్స్ రావాలి, దారులు రావాలి, రైతులు పొలాలకు పోవాలంటే ఇబ్బందులు వచ్చాయి. అన్ని సమస్యలు మీరు క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా విమర్శలు చేసుకుంటా ఉంటే పని ఆగిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పనులన్నీ పూర్తి చేయాలని ఒక ప్రాధాన్యత క్రమంలో పెట్టుకున్నాం. నేను ఈరోజు మీరు చూస్తే హంద్రీ నీవా ఈ సంవత్సరం పుంగునూరు వరకు నీళ్లు తీసుకుపోవాలని ఒక ప్రణాళిక పెట్టుకొని ముందుకు పోతున్నాం. రాబోయే సంవత్సరంలో చిత్తూరు వరకు పోవాలని, కుప్పానికి కూడా తీసుకుపోవాలని ఇంకొక ప్రణాళిక తీసుకొని దాన్ని పూర్తి చేస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే గాలేరు నగరి ఈ సంవత్సరం కనీసం ఏదైతే గండికోట ఉందో గండికోటకు నీళ్లు తీసుకుపోవాలని, ఎట్టి పరిస్థితుల్లో జరగాలని దానికి ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. దానికి ఎంత డబ్బులు కావాలని ఇస్తున్నాం. మీరు ల్యాండ్ ఎక్విజిషన్ అపోజ్ చేస్తారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీరు ల్యాండ్ ఎక్విజిషన్ అపోజ్ చేస్తే మీ ఊరికి నీళ్లు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నా. ఆకాశంలో వస్తాయి మీకు నీళ్లు రావాలంటే ల్యాండ్ కావాలి, కాలువలు తీయాలి. పైనున్న వాళ్ళు మాత్రం మీకు ల్యాండ్ ఇవ్వాలి, మీ రాజకీయం కోసం మాత్రం మీరు ల్యాండ్ ఇవ్వద్దని రెచ్చగొట్టాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఈ దేశం ఏ దారిలో పోతుందని అడుగుతున్నాం. ఢిల్లీలో అదే జరిగింది, ఇక్కడ మీరు అదే చేస్తున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ అపోజ్ చేసే వ్యక్తులు ప్రాజెక్టులు కావాలని అడిగే అర్హత కూడా లేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన రాబోయే సంవత్సరం గండికోట నుంచి నీళ్లన్నీ కూడా తిరుపతి తీసుకుపోవడానికి, అది కూడా బాలాజీ రిజర్వ్ అక్కడ చూస్తే ఆ హిల్స్ అన్నీ కూడా టనల్స్ తీయాల్సిన అవసరం ఉంది. బాలాజీ రిజర్వాయర్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. బాలాజీ రిజర్వాయర్ కొంత సమయం పడుతుంది, అందుకనే రిజర్వాయర్ ఈ సంవత్సరం పూర్తి చేస్తాం. ఈ టనల్ కొట్టాలంటే కనీసం 18 నెలలు 2 సంవత్సరాలు అవుతుంది. దానికోసం ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో సోమశిల, స్వర్ణముఖి నీళ్లు తీసుకొచ్చి బాలాజీ రిజర్వాయర్లో పెడితే ఈ సంవత్సరం అవుతుంది. దానికి కూడా డిసెంబర్కి ఒక టార్గెట్ ఇచ్చి అది కూడా పూర్తి చేస్తున్నాం. వెలుగొండ నేనే ఫౌండేషన్ వేశాను. ఆ రోజు కరువు ప్రాంతం ప్రకాశం జిల్లా ఇబ్బందుల్లో ఉంది, దాన్ని కూడా వార్ ఫుటింగ్లో చేస్తున్నాం. ఈ సంవత్సరం దాన్ని పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్కి కొన్ని నీళ్లు తీసుకురావడం, భవిష్యత్తులో దాన్ని పూర్తిగా పూర్తి చేస్తే కరువు ప్రాంతాలైనటువంటి ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతాలు, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, కడపలో బద్వేలు ఈ ప్రాంతాలకు కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. నేను మొత్తం సమగ్రంగా ఆలోచిస్తున్నాం. రాష్ట్రం అన్ని ప్రాంతాలు ఆలోచిస్తున్నాం, అన్ని జిల్లాలు ఆలోచిస్తున్నాం. ఈరోజు అనంతపురం జిల్లాలో కరువు వచ్చిందంటే, కానీ రైతాంగం రైతు కూలీలు వలసపోతున్నారంటే దానికి కారణం మనమే. రాయలసీమలో నీళ్లు ఇవ్వగలిగితే బ్రహ్మాండమైన హార్టికల్చర్ క్రాప్స్ వస్తాయి. ఆంధ్ర కంటే బ్రహ్మాండంగా అభివృద్ధి అవకాశం ఉంటుంది. ఒక్క అనంతపురం జిల్లాలో 20-25 హార్టికల్చర్ క్రాప్స్ను పండిస్తున్నారు. బ్రహ్మాండమైన ఆదాయాన్ని రాబట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా సమగ్రంగా మేము ఆలోచించినప్పుడు మీరు కూడా వీలైతే సహకరించండి, లేకపోతే రాళ్ళు వేసేది మానండి, అడ్డుపడడం మానండి. ఒకటి మాత్రం హామీ ఇస్తున్నా, మీరు ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా మేము అనుకున్న మంచి పనిని దాన్ని లాజికల్గా తీసుకుపోయే వరకు వదిలిపెట్టే సమస్య లేదు, భయపడే సమస్య అంతకంటే లేదు. ఆ ఫలితాలే ఈరోజు మీరు చూస్తున్నారు. పట్టిసీమ మీరు ఎగతాళి చేశారు, అసాధ్యమన్నారు, ప్రజలను కూడా మభ్యపెట్టారు, ప్రజలను కూడా కన్ఫ్యూజ్ చేశారు. వార్ ఫుటింగ్లో చేశాం. 5-6 సార్లు నేను వెళ్ళాను అక్కడికి. కాంట్రాక్టర్ కూడా చెప్పాను, అక్కడ అధికారులు చెప్పాను, ఇది మీ బాధ్యత, ఇది రికార్డ్ టైం, ఏ పని ఎప్పుడు చేయాలో చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. దాన్ని పర్యవేక్షించాం. దాని ఫలితమే మీరు చూస్తే సంవత్సరం అంటే మీరు వీలు కాదంటే 6-7 నెలల్లో నీళ్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వస్తున్నాయి, నువ్వు ఇట్లే అనుకుంటా ఉంటే ఏముండదు నెహ్రూ, వస్తున్నాయి నీళ్లు. నీకు కళ్ళుంటే మీ పక్కనే రేపు సెప్టెంబర్ 10వ తారీఖు నాటికి వెళ్ళు, ఏం జరిగిందో నువ్వు చూడు, అక్కడ నీళ్లు వస్తాయో చూడు. లేకపోతే నీకు అంత తెలివి ఉంటే ముందుగా నీళ్ళు బాధ్య పెట్టి ఆ నీళ్లు లిఫ్ట్ చేయి, దాన్ని నేను సంతోషపడతా. కాబట్టి ఊరికే విమర్శించడం కాదు, ఇట్ ఈజ్ హ్యాపెనింగ్. అదే మరి కాలువలు అన్నావు, ఏంటి కాలువలు మీరు చెప్పేది? నేను మీకు కాలువలు దవ్వుతున్నాం, నీళ్లు రావాలి, మొత్తం కాలువ దవ్వడానికి టైం పడుతుంది. ముందు నీళ్లు రావడానికి కాలువ సగం దువ్వేసాం, ఆ సగంలో నీళ్లు వస్తాయి. నెక్స్ట్ ఎండాక మళ్ళా నీళ్లు అయిపోయిన తర్వాత
టైం ఉంటుంది, మిగిలిన కాలం దూకుంటాం. ఆ తర్వాత మళ్ళీ వర్షాకాలం నీళ్లు తీసుకొస్తాం, మిగిలిన సమయంలో లైనింగ్ చేస్తాం. ఒక పద్ధతి ప్రకారం పోతున్నాం. మీరు అవి అర్థం చేసుకోకుండా విమర్శించాలని విమర్శిస్తే నువ్వు కాలం అంతా దువ్వే వరకు నీళ్ళే తాగకూడదు. పోలవరం పూర్తి అయ్యే వరకు రాయలసీమ ఎండబెట్టిన అంటే రాయలసీమలో ఉండే ప్రజానీకం చనిపోయిన తర్వాత మీరు నీళ్ళు ఇస్తారా? అంటే మీరు శవయాత్ర చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. ఏం నేను అడుగుతున్నా మిమ్మల్ని, వాళ్ళకి తాగేదని నీళ్లు 5 ఏళ్ళు వద్దండి. మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? పోలవరం పూర్తయ్యే వరకు రాయలసీమకు నీళ్ళు ఇవ్వద్దు అంటున్నారు. కాదు, ఇప్పుడే బుచ్చిచౌరి గారు చెప్పారు 80 టీఎంసీ నీళ్లు 8 లక్షల ఎకరాల్లో పంటలు వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి, 8 లక్షల ఎకరాలకు గారి పంట వస్తే ఎకరాకు 15,000 రూపాయల లాభం వేసుకున్న 1,200 కోట్ల రూపాయలు. త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. మళ్ళీ ఈ పంపులు వేస్ట్ కావు, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పంపులు నేను తీసుకెళ్ళి ఎక్కడ వాటర్ లిఫ్ట్ చేయాలన్నా నేను ఉపయోగించుకుంటా. కాబట్టి ఆ విధంగా ఎక్కడికక్కడ అనుసంధానం చేయాలనుకున్నప్పుడు ఏ ఒక్క పైసా కూడా వేస్ట్ అయ్యే పరిస్థితి లేదు. నాకు స్పష్టత ఉంది, మీకు కన్ఫ్యూజన్ ఉంది. దానికి కారణం ఇష్యూ మీద మీకు కన్ఫ్యూజన్ లేదు. ఇది జరిగిపోతే మీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుంది. అందుకని మీకు ఇవి జరగనీయకుండా ఎన్ని అడ్డం పెట్టాలో అన్ని అడ్డం పెడుతున్నారు. కానీ మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఒకటే చెప్తున్నా, ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారు. తరతరాలుగా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎన్నో సంవత్సరాలుగా మోసాలు చేశారు. ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ నీళ్లు తీసుకొస్తే రాయలసీమ కోసం, ఆ రోజు చెన్నై కోసం నీళ్లు తీసుకుపోవాలి. ఆయన పట్టుదల బట్టి 3 ముఖ్యమంత్రుల్ని ప్రధానమంత్రి గారిని పిలిపించి తెలుగు గంగ ఆ రోజు ప్రారంభించారు. తెలుగు గంగ విషయంలో ఆయన ఆలోచించింది, నీళ్లు అండర్ గ్రౌండ్ పైపులో పోతే రాయలసీమకి ఇబ్బంది వస్తుంది, అందుకనే ఓపెన్ కెనాల్ కావాలి, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి, నెల్లూరుకు నీళ్లు ఇవ్వాలని తలపెట్టిన వ్యక్తి, దూరదృష్టితో వ్యవహరించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఆయన చేశాడు కాబట్టి ఈరోజు నీళ్లు వచ్చాయి. అదే మరి ఎంతోమంది నాయకులు ఎన్నోసార్లు మాట్లాడారు, అదిగో మేము నీళ్లు తెస్తున్నాం, ఇదిగో మేము నీళ్లు తెస్తున్నాం, ఆడ కాలువ దవ్వాం, ఇక్కడ చెరువు పూడ్చామని చెప్పి మాట్లాడారు. కానీ ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయలేదు. గోదావరి నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చి కృష్ణా పై భాగం నుంచి శ్రీశైలం నుంచి ఆ నీళ్లు రాయలసీమకు తీసుకెళ్లి పూర్తిగా కరువును నివారించాలని ఒక మహాసంకల్పాన్ని చేశాం. నాకు అనుమానం కూడా లేదు, తప్పకుండా ఈ మహాసంకల్పం ఇంకొక 10,000 కోట్లు అవుతుందా, 20,000 కోట్లు అవుతుందా, ప్రతి ఒక్క ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే వరకు, పూర్తిగా ఈ రాష్ట్రంలో కరువు నివారించే వరకు అంకితమైన భావంతో చేస్తాం. ఇది జరుగుతుంది. మీరు విమర్శిస్తూనే ఉండండి, మేము చేస్తూనే ఉంటాం. కడాన మీరు ముక్కు మీద వేలు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. అది ఎక్కువ రోజులు లేదు. ఎక్కువ విమర్శిస్తే నష్టపోయేది మీరే నష్టపోతారు తప్ప ఇంకొకటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి విజ్ఞత కలిగిన ఎమ్మెల్యేలు కోరుతున్నా, అనవసరంగా అడ్డం పడద్దండి. గమ్మనున్నా ఉంటే పరువన మిగులుతుంది మీకు. కానీ ఈ పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం. ఈ సంకల్పాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. దయచేసి అందరూ సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఇది ఒక హిస్టారికల్ సమయం. ఈరోజు ఈ అసెంబ్లీలో నేను ఏది చెప్పానో దీన్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత, అవసరమైతే రాత్రింబగళ్ళు పనిచేసి ఒక చరిత్ర సృష్టించే బాధ్యత. దీనివల్ల వ్యవసాయ రంగంలో ఈ సంవత్సరం మీరు చూస్తే ఫస్ట్ క్వార్టర్లో మాకు 12.5% జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చింది. నీళ్లుంటే వ్యవసాయం బాగుంటుంది, నీళ్లుంటే హార్టికల్చర్ క్రాప్స్ బాగా వస్తాయి, నీళ్లుంటే వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పాడి పరిశ్రమ కానీ, చేపల పెంపకం కానీ, అదే మరిగా ఈ గొర్రెల పెంపకం కానీ బాగా వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కాకుండా వారిలో కూడా సంపద సృష్టించే పరిస్థితి వస్తుంది. మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. అదే కాకుండా రాయలసీమలో ఇండస్ట్రీస్ కూడా వస్తాయి. నీళ్లుండి, కరెంట్ ఉండి, రోడ్లు బాగుంటే బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి శ్రీకారం చుట్టాం. దీన్ని నేను నిన్న చూశాను. మన డోన్ ఎమ్మెల్యే గారు వారు మాట్లాడుతూ చెప్తున్నారు, ఏంటి మీరు ఇవన్నీ చేసేస్తున్నారు, పట్టిసీమ తీసుకొస్తున్నారని. కడాన డోన్లో రాయలసీమలో 46% వర్షపాతం తక్కువ పడింది సంవత్సరం. కర్నూలు అయితే 50%,
హైయెస్ట్ రెయిన్ఫాల్ డెఫిసిట్ ఉండేది. అలాంటిది నేను పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొస్తానంటే అభినందించవలసిన వ్యక్తి దాన్ని కూడా విమర్శిస్తున్నారంటే మీరు రాజకీయ ప్రాధాన్యత తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు. ఏది ఏమైనా మళ్ళీ ఒకసారి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇప్పుడే మీరు చూశారు మా ఎమ్మెల్యేలందరూ ఉన్నాం, మీరు ఒక్కరు సగమే ఒక 5 మంది కూర్చున్నారు. మీకు ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నీళ్లు లేవు, అక్కడ నీళ్లు లేవని తాగేదని నీళ్లు లేవని అడుగుతా ఉంటే ఏం సమాధానం చెప్పాలని మీరు బాధపడే వ్యక్తులు ఇక్కడ అతి ముఖ్యమైన సమస్య ఇక్కడ చర్చిస్తూ ఉంటే రాయలసీమకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మీరు లేరంటే ఏ విధంగా అన్వయించుకుంటారో మీరే ఆలోచించండి. నేను ఇది విమర్శించడం కాదు, నేను మీ అందరికీ చెప్తున్నా, మీలో ఒక ఆలోచన రావాలి, ఒక పాజిటివ్ థింకింగ్ రావాలి, ఒక మంచి ఆలోచన వస్తే దానివల్ల ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనా మీ అందరికీ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ నదుల అనుసంధానం కానీ ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ అల్టిమేట్గా ఈ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయడం కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ కలిసి వస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. The House stands adjourned to meet tomorrow at 9 a.m.